ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మారుతా వస్తున్నాయి. మారుతున్న మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా చూస్తుంటే వెస్టర్నైజ్ కల్చర్‌కి దగ్గరగా పోతున్న పద్ధతిని బట్టి చూస్తుంటే బ్రాడ్‌గా ఆలోచించడం పెరిగింది. సో, బ్రాడ్‌గా ఆలోచించి ఏం చేస్తున్నారంటే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ పెడితే అందులో జాయిన్ అవుతున్నారు. అట్నే ఏదైనా యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసినప్పుడు పద్ధతి ప్రకారంగా ఏందంటే లైక్ కొట్టి చూడడం అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇది పద్ధతి. సో, అర్థమైంది. ఏం చెప్తున్నా అన్నానురా, లైక్ కొట్టు ఫస్ట్ వీడియో చూస్తాండ్రు పోతారు. లైకులు కొట్టరు. వచ్చినమా పోయినామా అది చచ్చిపోయి చుట్టాలు లెక్క కాదు. ఫ్యామిలీ సబక రైజర్ ఫ్యామిలీ మెంబర్స్ సబ్కా రైజర్స్ అవర్ సబక రైజర్స్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయి. మంచిగా ఉంటుంది వీడియో. కాత్యాయిని ఓటేసావా, ఓటేయి ఫస్ట్. ఓటేయ్యి, ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎవరా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నారు. అసలు ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే హౌస్లో అంతా షాక్ అవుతారు. ఒరి అమ్మ జీవితం, మనం తోపు తురుము అనుకున్నాం కదరా, ఈయన డేంజర్ జోన్లో ఉన్నాడా అని చెప్పి వర్షన్ అవుతారు. ఈయన ఎలిమినేట్ అయిందా అని చెప్పి కింద మీద అయిపోతారు. బంధాలు బంధుత్వాలు అన్నగారి కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది. పెద్ద దిక్కు లేని కుటుంబం అవుతుంది. సో, ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నాడు ఏంది, నలుగురు పేర్లు చెప్తా. ఆ నలుగురు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే కనుక ఓటేసుకునే ప్రయత్నం చేయరి. హెచ్చులకు పోకరి, మా ఓడి తోపు, మా ఆమె తోపు, మా వాళ్ళు తురుములు, వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు పడితే నువ్వు అన్ని తుస్సు చెప్తున్నావు అని అనుకోకుండా దయచేసి అవన్నీ పక్కన పెట్టి నెత్తి మీద కిరీటం తీసి పక్కకు పెట్టి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఓటింగ్ పోల్ అనాలిసిస్ వెల్కమ్ చెప్పాలా? ఓకే, రైట్, రెడీ, 1 2 3. నాతో పాటు మీరు కూడా అనండి. సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఎస్, వెల్కమ్. యా, ఓటింగ్ పోలు ఈ వారం అంతా కూడా, అంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2 సార్లు కింద మీద అయింది. ఒకటి మనీష్ ఎలిమినేట్ అయిన వారము, అండ్ ఈ వారం కూడా అట్నే కొంచెం కింద మీద ఉంది. సో, ప్రతిరోజు పైకి కిందికి జరుగుతూ ఉన్నాయి పొజిషన్స్. ఫస్ట్ అయితే ఓపెనింగ్ అంతా కూడా తనుజ తోపు తురుము అదే టాప్లో కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇంకెవరన్నా టాప్లోకి వచ్చినా కానీ ఆమెతో పాటు కంటిన్యూ అవుతున్నారు తప్ప ఆమె కంటే పైకి పోవడం అంటే ఒక రోజు అట్లా పోయినా కానీ మళ్ళీ ఎమ్మటి ఒక పూటకి కిందికి వచ్చేస్తున్నారు. మొన్న కళ్యాణ్ జమ్మని లేచిండు. అబ్బా, అసలు నిన్న మార్నింగ్ కూడా ఓటింగ్ పోల్ చూస్తే అసలు కళ్యాణ్ జుమ్ అని పైకి పోయిండు, తనుజని కిందికి తొక్కేసిండు. 19% ఓటింగ్ తోటి 20% ఓటింగ్ తోటి పోల్స్లో కనబడుతుంటే, అదే తనుజ 17%కి 15%కి పడిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. కట్ చేస్తే నేను నైట్ ఎపిసోడ్ తర్వాత రుద్దుడు కార్యక్రమం అంతా చూసినాక అందరూ కూడా చప్పట్లు కొట్టి చాలా బాగా రుద్దావు నాయన, ఓటింగ్ ఫస్ట్ షిఫ్ట్ ఆర్ డిలీట్ కిందికి అయిపోయింది. సో, ఇప్పుడు తనుజాతో ఈక్వల్గా ఉంది. అంటే ఇప్పుడు వారం రోజులు పడ్డ ఓటింగ్ వెనక్కి పోదు కదా. ఇక నేను వేసిన నోట్లో నాకు ఇచ్చే అంటే ఇస్తారా? ఎక్స్చేంజ్ ఆఫర్, రిటర్న్ ఆఫర్ ఏమైనా ఉంటుందో? ఉండదు కదా. సచ్చినట్టు ఆ ఓటింగ్ అట్నే ఉంది. కాబట్టి కళ్యాణ్ టాప్లోనే కొనసాగుతాడు. ఈ వారం కళ్యాణ్కి డోకలేదు. సో, కళ్యాణ్ అండ్ తనుజ ఈక్వల్ ఓటింగ్తో 17% అట్లా ఉన్నారు. ఈక్వల్గా మ్యాక్సిమం అన్ని పోల్స్లో ఈక్వల్గా ఉన్నారు. అయితే స్టెప్ బై స్టెప్ ఇది ఎదిగిన కొద్దీ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అన్నట్టుగా శ్రీజ మెల్లమెల్ల కింద నుంచి మీదికి పాకుంటూ వచ్చింది. డే 1 ఫస్ట్ డే ఓటింగ్ చూస్తుంటే శ్రీజ డౌన్లో ఉంది, డేంజర్ జోన్లో ఉంది. బాటమ్ 3 బాటమ్ 4లో అన్ని పోల్స్లో కూడా బాటమ్ 3 బాటమ్ 4 అట్లా కనబడ్డది. ఇన్స్టాగ్రామ్ పోల్స్లో మాత్రం శ్రీజ టాప్లో కనబడ్డది. అందరి పోల్స్లో శ్రీజ టాప్లో కనబడ్డది. ఏ ఛానల్లో, ఏ బ్రాడ్కాస్ట్ ఛానల్లో చూసినా ఇన్స్టాగ్రామ్ పోల్స్లో అట్నే టాప్లో ఉంది. అండ్ యూట్యూబ్ పోల్స్లో యావరేజ్గా కనబడ్డది. తనుజానే యూట్యూబ్లో అయితే తనుజానే క్వీన్. అయితే మెల్లమెల్లగా ఎక్కుతూ పైకి ఎక్కుతూ పోయి ఈ వారం అంతా కూడా తను ఎంత గేమ్ కష్టపడాయన్నా, ఏం చేసినా తనకి సపోర్ట్ చేస్తూ లేకపోవడం, తను బాధపడడం, తను ఎక్స్ప్రెస్ చేయడము. ఇన్ని రోజులు ఎక్స్ప్రెస్ చేయకపోయేది, బాధపడ్డా కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం. స్ట్రాంగ్గా ఉండే కంటెస్టెంట్ అసలు అక్కడ కూలిపోని ప్రపంచం అంతా కాలిపోని కానీ ఏం కాదు, లైట్ ఏం కాదు, మనం చేసుకుందాం అనే టైప్ ఆఫ్ కంటెస్టెంట్లకు కనబడే కంటెస్టెంట్ కూడా కుంగిపోవడం, బాధపడడం. హౌస్ వాళ్ళు అంతా నెగిటివ్ అని అన్నారని చెప్పి అది మనసులో పెట్టుకొని బాధపడడం. ఇంకోటి ఏంటంటే హౌస్లో ఎవరు కూడా తనకు సపోర్ట్ చేయకపోవడం, కీప్ ఆన్ కంటిన్యూయింగ్. ఇది సపోర్ట్ లేకుండా ఉండడం, నెగిటివ్గా దివ్య వచ్చినాక బాగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం, దివ్య టార్గెట్ చేయడం, ఇవన్నీ శ్రీజకి చాలా ప్లస్ అయినాయి. శ్రీజకి అయ్యో శ్రీజ తప్పు చేయకపోయినా మరీ అంత తొక్కుతున్నారు ఏంద్రా ఈ 2-3 వారాల నుంచి. స్టార్టింగ్ 2 వీక్స్ 3 వీక్స్ అయితే చాలా టార్చర్ పెట్టింది, కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది కదా. ఈ పాజిటివ్ యాంగిల్ అంతా వచ్చి శ్రీజకి మెల్లగా ఓటు బ్యాంకు ఇదే వారం చూడూరి మెల్లమెల్లగా నిన్నటి వరకు కూడా 4th ప్లేస్ 5th ప్లేస్లో ఉన్న పర్సన్ శ్రీజ మెల్లగా పైకి వచ్చింది. ఇవాళ మార్నింగ్ నేను వీడియో చేసినప్పుడు కూడా అన్న, శ్రీజ మెల్లగా పైకి వచ్చింది. 4th 5th ప్లేస్లో ఉంది. ఇప్పుడు చూస్తుంటే చాలా పోల్స్లో, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో అయితే టాప్ కనబడుతుంది. ఇక చాలా బయట పోల్స్లో, అంటే గూగుల్ పోల్స్, అన్అఫిషియల్ పోల్స్లో చూస్తుంటే శ్రీజ 3rd ప్లేస్కి వచ్చింది. 10 మెంబర్స్ ఉన్నారు, 3rd ప్లేస్లో కనబడుతుంది.
వండర్ కదా, సూపర్ కదా. అండ్ శ్రీజాకి సుమన్ అన్నకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సుమన్ అన్నకు కూడా కొంచెం శ్రీజాకి మన సంజనాకి ఏం డిఫరెన్స్ లేదు. సుమన్ అన్నాడు ఎస్ అని పెడితే నాకు ఇదే నేను అన్ని షార్ట్ కట్లో రాస్తే కన్ఫ్యూజ్ అవుతుంటా సార్, ఏమనుకోదు. సుమన్ అన్న ఓటింగ్ బాగా తగ్గిపోయిందబ్బా చెప్తా. సంజనాకి అండ్ శ్రీజాకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, దగ్గరగా ఉన్నారు. అంటే లైక్ ఒక 2% డిఫరెన్స్ తోటి అన్ని పోల్స్లో కూడా ఈ శ్రీజాకి 14% అట్లా కనబడుతుంటే, ఇక మన సంజనాక్కకు వచ్చేసి 12% ఆ కైండ్ ఆఫ్ ఓటింగ్ పడతా ఉంది. కొంచెం డిఫరెన్స్ ఉంది, రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది. ఈవెన్ శ్రీజ డౌన్లో కనబడుతున్న పోల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నమ్మొద్దా, అవి నమ్మొచ్చు కదా అంటే మ్యాక్సిమం శాంపిల్ ఎక్కడ కనబడుతుంది అనేది కూడా మనం కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇన్స్టా పోల్స్, యూట్యూబ్ పోల్స్ అండ్ గూగుల్ పోల్స్ చూస్తుంటే అన్నిట్లలో కూడా శ్రీజ బెటర్ పొజిషన్లో ఉంది. అట్లా అని చెప్పి మీరు తనుజాకి కానీ కళ్యాణ్కి కానీ శ్రీజాకి కానీ ఓట్లు వేయమా అంటారా? అట్లా కాదు. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోరు. ఖచ్చితంగా మిస్డ్ కాల్ ఓట్స్ కూడా మ్యాండేటరీ. ఎందుకంటే లాస్ట్ టైం శ్రీజాకి మిస్డ్ కాల్ ఓట్స్ తక్కువ పడ్డాయి, హాట్స్టార్ ఓట్స్ పడ్డాయి అని చెప్పి చాలామంది చెప్పారు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ సోషల్ మీడియాలో బాగా తిరిగింది కాబట్టి చెప్తున్నా. సో సంజన అక్కకి నెక్స్ట్ పొజిషన్లో ఉంది. సంజన అక్క తనంత తానుగా నేను ఇక ఉండను వెళ్ళిపోతా అంటే కానీ ఆలోచిస్తారు కావచ్చు, కానీ లేదంటే సంజన అక్క ఓటింగ్ పడుతుంది పోయి. ఎందుకంటే ఈ సీజన్ని నిలబెట్టింది, ఈ సీజన్కి ప్రాణం తీసుకొచ్చింది, అంటే ప్రాణం పోసింది స్టార్టింగ్ అంటే ఖచ్చితంగా సంజన అక్కే. సంజన అక్క ఈ వారం తక్కువ ఉన్నా నెక్స్ట్ వారం ఆ నెక్స్ట్ వారం ఊపుతుంది కదా, ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడుతుంది కదా అని ఒక ఫీల్ తోటి ఉంచేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే సంజన అక్కకి ఫ్యాన్ బేస్ బిల్ట్ అయింది. ఇప్పుడు ఏం లేదు, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే జరగచ్చు. ఆల్రెడీ దివ్యనికిత వచ్చిన తర్వాత చాలా ఈక్వేషన్స్ మారుతూ వచ్చినాయి. శ్రీజాకి ఫుల్ నెగిటివిటీ ఉండేది, దాంట్లో సగం నెగిటివిటీ పోయింది. దివ్య పుణ్యం అంట, నిజం చెప్తున్నా. దివ్యనికిత రాకపోతే శ్రీజ చాలా నెగిటివ్ అయ్యేది, ఈ వారం ఎలిమినేట్ కంటెస్టెంట్. కానీ అంతా దివ్యనికిత పుణ్యం అబ్బా. ఆమెకి ఖచ్చితంగా శ్రీజ రేపు పొద్దున ఎలిమినేట్ అయినప్పుడు ఇన్ని వారాలు ఉండడానికి కారణం దివ్యనికితే, లేదంటే అప్పుడే ఎలిమినేట్ అయ్యేదాన్ని నేను అని చెప్పి ఈమె ఫోటో ఒకటి రిక్వెస్ట్ చేసి పర్సులో పెట్టుకోవాలి. అప్పుడప్పుడు చూసుకోండి, నీ వల్లే నేను ఎక్కువ రోజులు ఉన్న బిగ్ బాస్ రోజులు అని చెప్పుకోవచ్చు. అండ్ పిట్ట కొంచెం కూతగనం యాజ్ యూజువల్గా ఎప్పుడు చేస్తుంటే సరే రైట్. సంజన అది అయిపోయింది కదా, సంజన సూపర్. సంజన గారు ఈరోజు సంజన అక్కకి మంచి పాజిటివ్ ఎపిసోడ్, ఇంకా ఓట్లు పెరుగుతాయి. ఎందుకు తెలుసా? సంజన గారు బాగా ఆడుతున్నారు, వెరీ నైస్. దివ్య నిఖిత బర్నీ అనకి ఒక టీంని తీసేయాలి అన్నప్పుడు దివ్య నిఖిత ఖచ్చితంగా శ్రీజ టీంని తీసేస్తుంది, శ్రీజకి దివ్యకి మధ్యలో పంచాయతీ అవుతుంది అని చెప్పి బిగ్ బాస్ మామ అనుకున్నాడు. యాజ్ యూజువల్గా ఇదే జరిగేది. ఎందుకంటే దివ్యనికిత బర్నీ అని సైడ్కి పోయి మాట్లాడుకున్నప్పుడు దివ్యనికిత పాయింట్ వైజ్గా చెప్పింది, శ్రీజాని తీసేయడానికి, శ్రీజ సుమన్ శెట్టి తీసేయడానికి రీజన్స్ ఏమున్నాయి. ఫస్ట్ టాస్క్లో అందరికంటే ఫస్ట్ అవుట్ అయింది ఎవరు, ఇసుక పట్టుకునే దాంట్లో ఫస్ట్ అవుట్ అయింది సుమన్ శెట్టి అన్న అవుట్ అయిందంటే వీళ్ళ టీం ఫస్ట్ టాస్క్లో పోయింది. సెకండ్ టాస్క్లో అందరూ ఫౌల్ గేమ్ ఆడడానికి శ్రీజ చేసిన ప్లాన్, శ్రీజ ఒక స్ట్రాటజీ అనుకుని మన సంచాలక్కి చెప్తే అందరూ కూడా బాగుంది కదా అని చెప్పి అదే ఫాలో అయ్యారు. దానివల్ల అంటే టైంని క్యాలిక్యులేట్ చేసుకోవడమే గేమ్ కదా అన్నట్టుగా ఆమె అనుకుందంట శ్రీజ. టైంని క్యాలిక్యులేట్ చేసి 5 minutes వరకు అని అన్నారు కదా, ఎవరైతే 5 minutesకి వెరీ నియర్ బై ఉంటే వాళ్ళు టక్కన పోయి గంట కొడితే వాళ్ళకి బెటర్గా వచ్చేస్తుంది, ఈ మిగతా గాలిలో ఉండడం ఇదంతా ఎందుకులే సైడ్కి పెట్టేసుకుంటాం అయిపోద్ది అని చెప్పి శ్రీజ అడిగింది. సో శ్రీజ స్ట్రాటజీని అందరూ ఫాలో అవ్వడం వల్ల ఆ గేమే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇదంతా శ్రీజ వాళ్ళ టీం వల్ల కాబట్టి సెకండ్ పాయింట్. థర్డ్ గేమ్లో వచ్చేసి డ్రాయింగ్లో కూడా అంటే సంజన గారి కంటే తర్వాతనే కదా తీసుకొచ్చింది. సో సంజన గారు ఈజ్ ఫార్ బెటర్. ఇసుక దానిలో సంజన గారు ఫార్ బెటర్ దెన్ సుమన్ శెట్టి అన్న. ఈ ఫౌల్ గేమ్ ఆడకుండా వీళ్ళు సంజన గారు అండ్ ఫ్లోరా గారు సెకండ్ గేమ్లో ఫౌల్ గేమ్ ఆడకుండా అందరికంటే బెటర్ గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళు బెటరే. సుమన్ శెట్టి అన్న వాళ్ళతో పోలిసి ఇంకా చాలా బెటర్, అందరికంటే బెటర్ వాళ్ళు. థర్డ్ గేమ్లో కూడా డ్రాయింగ్ గేమ్లో కూడా ఫ్లోరా గారే ఫస్ట్ తీసుకొచ్చారు, శ్రీజ వాళ్ళు తర్వాత తీసుకొచ్చారు కాబట్టి అందులో కూడా ఫ్లోరా గారే అండ్ సంజన గారే బెటరు. సో 3 గేమ్లు. 4 గేమ్లో ఏంది ఇది, 4 గేమ్ ఏందబ్బా గుర్తొత్తలేదు టైంకి. 4 గేమ్లో కూడా బెటర్ వెయిట్ బ్యాలెన్స్ చేసే దాంట్లో కూడా శ్రీజ వాళ్ళు సంజన వాళ్ళు సుమన్ శెట్టి అన్న శ్రీజ కంటే సంజన గారు ఫ్లోరా గారే బెటర్ పొజిషన్లో ఉన్నారు. సో అట్లా కూడా బెటరే. ఇట్లా ఎన్ని గేమ్లు ఆలోచించినా కానీ ఫార్ బెటర్, అంటే ఇప్పుడు ఆడిన 5 గేమ్లలో 4 గేమ్లలో బెటర్ పర్ఫార్మెన్స్ సుమన్ శెట్టి అన్న శ్రీజ కంటే సంజన గారు ఫ్లోరా గారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ టీంని ఉంచేసి వీళ్ళ టీం తీసేద్దామని చెబితే ఈ సార్ ఆసామి బర్నాన్ని ఏం చేసినంటే, సుమన్ శెట్టి అన్న ఉన్నాడు కదా, ఆయన రాంగ్ టీంలో పడడం వల్ల, ఆయన రాంగ్ జోడీ ఏర్పడడం వల్ల ఆయన లాస్ అయితే వచ్చిండు. సో సుమన్ శెట్టి అన్నని కన్సిడర్ చేయాలి,
సో సుమన్ శెట్టి అన్న కోసం ఉంచుదాం అని చెప్పి సుమన్ శెట్టి అన్న బంధాలకు బంధుత్వాలకు పోయి సుమన్ శెట్టి అన్న మీద కన్సర్న్ మళ్ళీ సుమన్ శెట్టి అన్న పోయి భరణి అన్న భరణి అన్న అన్నాడు. అందుకని చెప్పి అక్కడ కనెక్ట్ అయిపోయి సుమన్ శెట్టి అన్నని కాపాడి సంజన అండ్ ఫ్లోరా టీమ్ని తీసేసారు. ఇదంతా లైవ్లో వచ్చింది కదా, అది ఎపిసోడ్లో వస్తే కనుక సంజనాకి మామూలు ఎపిసోడ్ కాదు అండ్ దివ్యనికితకి పాజిటివ్ అవుతుంది. సో దివ్యనికిత శ్రీజ మీద కోపంతో చేసిందా లేదా అంటే ఇవన్నీ లెక్కలు చూస్తుంటే పర్ఫెక్ట్గా చెప్పింది కదా, అన్ని రకాలుగా సంజన వాళ్ళ టీం బెటర్గా ఆడింది కదా రూల్ ప్రకారంగా చూస్తే. అండ్ అక్కడ పాయింట్స్ వైజ్గా చూస్తే కూడా సంజన గారికి బెటర్ పాయింట్స్ ఉన్నాయి అండ్ శ్రీజకి శ్రీజ అండ్ సుమన్ శెట్టానికి లెస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ లెక్కన చూసినా కానీ దివ్యనికిత ఇస్ కరెక్ట్, అట్లా కూడా తీసుకోవచ్చు. అండ్ బిగ్ బాస్ మామ ఏమన్నాడు, పాయింట్స్ చూడకూరి మీకు నచ్చింది తీసుకోండి అని చెప్పాడు. అందుకే గిట్టని పుల్లలు పెడతా ఉంటాడు. బిగ్ బాస్ మామ చెప్పిండు కదా అని చెప్పి చేసినాం అనుకో రాంగ్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు బర్నీ అన్న ఏం చేసిండు, పక్కాగా ఈమెను ఒప్పించి తీసుకుపోయి సంజన వాళ్ళ టీంని తీసేసిండు. సంజనక మస్తు బాధపడ్డది. ఆలోచించండి అన్న, కష్టం అవుతుంది, నా కష్టాన్ని గుర్తించండి అన్న, ఇద్దరం అమ్మాయిలం ఉన్నాం అయినా కానీ ఆడుతున్నాం, నా పొజిషన్ నా హెల్త్ ఇవన్నీ చూసుకుని కష్టపడుతున్నా అయినా కానీ నేను బెటర్గా ఆడినా కానీ నన్ను తీసేయడం కరెక్ట్ కాదన్న అని చెప్పి బాధపడ్డది. కొన్ని పాయింట్స్ పెట్టి వాదించింది, ఏడ్చింది, బాధపడ్డది. ఫ్లోరా ఏడ్చింది, ఎప్పుడూ ఏడవని ఫ్లోరా, అంటే ఇలాంటి విషయాలలో ఎప్పుడు ఏడవని ఫ్లోరా ఏడ్చింది. ఇదంతా కూడా బర్నీ అన్నకి చాలా దారుణంగా దెబ్బ అయిపోతుంది. బర్నీ అన్న ఓటింగ్ చాలా తక్కువలో ఉంది అండ్ దివ్య ఓటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఏదైనా ఎడ్జ్ దొరికితే దివ్యకి దొరకవచ్చు ఈ పాయింట్ ఆఫ్ దాంట్లో. సో ఈరోజు ఎపిసోడ్లో సంజన గారికి విపరీతమైన ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది అండ్ ఫ్లోరాకి కూడా ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడనే ఈరోజు ఎపిసోడ్తో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి, అవి కూడా నేను దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాను, ఊరికే మాట్లాడతలే. రైట్, ఇక్కడ మనకి కళ్యాణ్ నెక్స్ట్ పొజిషన్లో ఎవరంటే సంజన వచ్చేసింది కదా. సంజన తర్వాత ఏంటంటే వాళ్ళ ఓటింగ్ బాగా పెరుగుతుంది సంజనకి, మేబీ థర్డ్ ప్లేస్కి జరగచ్చు పైకి. ఇక డిమాన్ పవన్కి రీతు చౌదరికి సేమ్ ఓటింగ్ ఉందబ్బా. నెక్స్ట్ పొజిషన్లో డిమాన్ పవన్ రీతు చౌదరి, వీళ్ళు టాస్క్ పర్ఫార్మర్స్, వీళ్ళిద్దరిది ఒక జంట, వీళ్ళదొక అది మనోహర కైండ్ ఆఫ్ థింగ్. అంటే హగ్గులు, అంటే ముద్దులు, హగ్గులతో ఆపేద్దాం. అంటే హగ్గులు, క్లోజ్గా ఉండడాలు, ఒక రకమైన బంక అతుకుపోతారు, ఫెవికాల్ బంధంతో అతుకుపోతూ ఉంటారు. సో ఒక టాస్క్ గెలిస్తే ఉరికిపోయే హగ్గులు, మళ్ళీ ఇంకో టాస్క్ ఓడిపోతే బాధపడుతూ హగ్గులు, ఇట్లా రకరకాలుగా ఉందబ్బా. ఆట మాత్రం ఇచ్చి పడేస్తారు. వీళ్ళంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే లేరు. సూపర్ అంటే సూపర్, ఇద్దరు జోడీ కూడా ఖతర్నాక్ జోడీ, ఇద్దరు పవర్ఫుల్ సాలిడ్ జోడీ, గుద్దితే గోడలు బద్దలు కావాలి ఆ టైప్ ఆఫ్ జోడీ. కానీ ఏంటంటే ఈ క్రింజ్ కంటెంట్ వల్లనే, ఈ వీటి వల్లనే కానీ, లేదంటే సూపర్ జోడీ అబ్బా, సూపర్ గేమర్స్ ఇద్దరు కూడా ఖతర్నాక్ ఆడతారు. పాయింట్స్ పెట్టాలన్నా కూడా రీతు సూపర్ పాయింట్స్ వాదిస్తుంది అండ్ సపోర్టివ్ కూడా కరెక్ట్గా ఉంటుంది అండ్ ఫన్ చేస్తుంది. అన్ని క్వాలిటీస్లో సూపర్. రైట్ అని కొట్టి ఓవరాల్ గుణం కొట్టేసేటట్టుగా ఎత్తారట. అర్థమైందా? రాసిన ఆన్సర్లు అన్నీ రైటే, అన్నీ రైట్ కొట్టి మార్కులు వేసే కాడ పెద్ద సున్నా పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? ఈ క్రింజ్ కంటెంట్ వల్ల. ఈ క్రింజ్ కంటెంట్ని పక్కన పెడితే రీతు టాప్ మోస్ట్ ప్లేయర్, టాప్ నాచ్ ప్లేయర్. డిమాండ్ పవన్ టాప్ ప్లేయర్. అసలు ఏంది, అసలు మౌనం ఎట్లుంటుందంటే ఆ మౌనంలోనే 100 అర్థాలు ఎత్తుకోవచ్చు. అండ్ ఇంకోటి, అతని సమాధానం ఎప్పుడూ చేతులతో చూపిస్తాడు, మాటలతో కాదు. అటువంటి టఫెస్ట్ కంటెస్టెంట్, సూపర్ కంటెస్టెంట్. అటువంటి కంటెస్టెంట్లు ఇద్దరికీ ఇదొక పెద్ద బాధ. వీళ్ళిద్దరికీ దయచేసి నాగార్జున గారు మీరు ఫ్రెండ్లీగా ఉండండి, కానీ కొంచెం లిమిట్స్ దాటకుండా ఉండండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి అది ఉంటుంది. ఏదన్నా మీ ఫ్రెండ్షిప్ బాండ్ సూపర్ అబ్బా, కానీ అది ఫ్రెండ్షిప్ బాండ్ లెక్కలేదు, స్నేహించుకోవడం లెక్క ఉన్నది. కొంచెం ఆ స్నేహించుకోవడం తగ్గించండి అని చెప్పండి ప్లీజ్, సజెస్ట్ చేయండి. రైట్, డిమాండ్ పవన్ రీతుకి ఇద్దరికి కూడా ఒక 10% ఓటింగ్ ఉందబ్బా. వెరీ నైస్ ఓటింగ్, ఇద్దరికి కూడా మంచి ఓటింగ్, డేంజర్ జోన్లో లేరు. ఇక మిగిలిన కంటెస్టెంట్లు అందరికీ కూడా 5% ఓటింగ్ ఉంది, జస్ట్ 5% ఉంది. అంటే ఇందులో కూడా పాయింట్స్లలో డిఫరెన్స్ ఉంటుంది అందరికీ కూడా. ఇప్పుడు నేను చెప్పిన 10 అంటే 10 కాదు, కొన్నిట్లలో 9 ఉండొచ్చు, కొన్నిట్లలో 10 ఉండొచ్చు, కొన్నిట్లలో 11 ఉండొచ్చు. కానీ ఆన్ అండ్ యావరేజ్గా చెప్తాను నేను ఎప్పుడైనా, ఏ సీజన్లో ఓటింగ్ పోల్ చెప్పినా కానీ ఆన్ అండ్ యావరేజ్గా ఓవరాల్గా బయట మార్కెట్లో తిరుగుతున్న అన్ని ఓటింగ్ పోల్స్లో చూసి కంపారిటివ్లీ చెప్తాను నేను. ఒక 10 పోల్స్ అన్నీ చెక్ చేసుకున్నాక చెప్తాను. రైట్, ఇక డేంజర్ జోన్లో ఉన్న 4 కంటెస్టెంట్లు ఎవరంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, బర్నీ అన్న డేంజర్ జోన్లో ఉన్నాడు. అండ్ ఈరోజు ఎపిసోడ్తో ఇంకా డేంజర్ జోన్లోకి పోతాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బంధాలు, బంధుత్వాలు, తొడకూర వీటి వల్ల, దివ్యనికిత, తనుజ అనే ఈ పంచాయతీ ఇట్లాంటి అన్నిటి వల్ల బర్నీ అన్నని, ఇప్పుడు బర్నీ అన్న ఫ్యాన్స్ ఏమంటారు తెలుసా, ఏం మాట్లాడుతున్నావు అని నీకు తెలుసా, నువ్వు అక్కడ పోయి చూసి వచ్చినావా, హెచ్చుల మాటలు మాట్లాడతారు. జాగ్రత్త పడండి రా అంటే హెచ్చుల పాటలు మాట్లాడతారు, మీ ఇష్టం. బర్నీ అన్న డేంజర్ జోన్లో ఉన్నాడబ్బా, డ్యామ్ షూర్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఖచ్చితంగా. అందులో ఇప్పుడు బర్నీ అన్నకు కూడా డేంజర్ జోన్ ఎందుకు అంటున్నానంటే,
రాబోతుంది మంచి ఫిజికల్ ఫిట్‌నెస్ ఉన్నోళ్ళు. కాబట్టి బర్నీ అన్న అవసరం లేదు. ఇప్పుడు ఈ అన్నదమ్ముల అనుబంధం, ఈ అద్భుతమైన ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ కూడా బ్రేక్ అవ్వాలంటే బర్నీ అన్న ఉండొద్దు అని అనుకుంటది బీబీ టీమ్ తెలుసా? అప్పుడు బాలాదిత్య అన్నని ఎలిమినేట్ చేయలే. మంచితనం అంటే ఆయన మంచోడు, ఈ మంచోడు ఉంటే పంచాయతీలు అయితలేవని చెప్పి బాలాదిత్య అన్నని తీసుకుపోయి బయట పెట్టలే. బాలాదిత్య అన్నని ఎందుకు ఎలిమినేట్ చేసిర్రు చెప్పు? ఓన్లీ వన్ రీజన్, అతి మంచితనం ఉంది. ఆ మంచితనం వల్ల గొడవలను ఆపేస్తుండే ఆయన. ఈ గొడవలను ఆపితే మనకు బిగ్ బాస్ అనేది క్లిక్ కాదు. అసలు ఈ బిగ్ బాస్ చూసేదే లొల్లులు పంచాయతీల కోసమే. అనవసరమైన కొట్లాటలు ఎక్కడ నేను మెయింటైన్ చేసి నెత్తికి తెచ్చుకొని మన ఇంట్లో పంచాయతీలన్నీ మర్చిపోయేటోళ్ళే మా బిగ్ బాస్ ఆడియన్స్. కాబట్టి ఈ పంచాయతీలు అయితే లేవని చెప్పి బాలాదిత్య అన్నని తీసేసిరా. ఇప్పుడు ఈ అన్నగారి కుటుంబం బ్రేక్ అవ్వాలి, ఎవరిదాళ్ళు ఇండివిజువల్గా ఆడుకోవాలంటే ఏంది? ఇప్పుడు తనుజ గేమ్, నాన్న లేకపోతే తనుజ గేమ్ చూడొచ్చు. అన్న లేకపోతే దివ్య గేమ్ అయిందో తెలుస్తుంది. ఇప్పుడు అందరికీ లింకప్ అయి ఉంది. ఇది ఒక పెద్ద చైన్ సిస్టమ్, ఫ్యామిలీ ట్రీని ఫామ్ చేసింది ఎవరంటే బర్నీ అన్న. కాబట్టి బర్నీ అన్నకి డేంజర్ జోన్ ఉంది, గుర్తుంచుకోండి. రెండోది ఫ్లోరా గారికి ఉంది డేంజర్ జోన్, ఫార్ బెటర్ దాన్ సుమన్ అన్న అండ్ దివ్య నిఖిత. సుమన్ అన్న అంత డేంజర్ జోన్లోకి ఎప్పుడు వచ్చిండ్రా? నిన్న మొన్న టాప్లో ఉన్నావు అంటే ఏ పాయింట్లో ఓటేయాలి అంటే స్టార్టింగ్లో చూసి అబ్బా సుమన్ అన్న అని ఓటేసుకుంటూ వచ్చారు. సుమన్ అన్న చాలా రోజుల తర్వాత వచ్చాడు, సుమన్ శెట్టి. అప్పట్లో నేను ఫ్యాన్ అని. కానీ రాను ఏంటంటే టాస్క్లో బట్టి, పర్ఫార్మెన్స్ని బట్టి ప్రిఫరెన్స్లు పెరుగుతూ పోయినాయి. ఇప్పుడు కళ్యాణ్కి ఓటేసేటోళ్ళు పెరిగారు, శ్రీజాకి ఓటేసేటోళ్ళు పెరుగుతున్నారు, తనుజాకి ఓటేసేటోళ్ళు అంటే ఫ్యాన్ బేస్ ఉంది, ఆ ఓట్లు వస్తున్నాయి. సంజనాకకి ఫ్యాన్ బేస్ ఏర్పడ్డది, అక్కడ ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఓటింగ్ అంతా చీల్చుకుంటూ ఇప్పుడు డిమాండ్ పవన్ లాంటి అద్భుతమైన సూపర్ ప్లేయర్ని, చూడడానికి బాగుంటాడు, రీతు చౌదరి చూడడానికి బాగుంటుంది, సూపర్ ప్లేయర్, ఇవన్నీ నచ్చి ఓటేసేటోళ్ళు ఇట్లా చీల్కుంటూ పోయేసరికి సుమన్ ఓటేసేటోళ్ళు తగ్గుతూ వచ్చారు. సో ఫ్లోరా గారికి కూడా స్టార్టింగ్ అంతా కూడా సైలెన్స్ చాలా మంచిగా ఉంది. ఆ వైలెన్స్ కంటే, ఆ ప్రియా శ్రీజ ఒర్రుడు కంటే, మనీష్ వీళ్ళు హరీష్ పెట్టే దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కంటే జెన్యున్గా ఆడుతూ సైలెంట్గా ఉన్నారు. ఏం ఆడకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉన్నారు, నీట్గా ఉన్నారు కదా అని చెప్పి సుమన్ శెట్టి అన్నకి ఫ్లోరాకు ఓట్స్ పడుతూ వచ్చినాయి. అండ్ ఫ్లోరా ఈ వీక్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందబ్బా. టాస్క్లలో అన్నిట్లలో 100% ఇవ్వడానికి ట్రై చేసింది. తన స్థాయి శక్తిలో కష్టపడుతుంది. అండ్ గేమ్ మీద ఇంపాక్ట్ చేస్తుందా అంటే లాంగ్వేజ్ రాదు. గేమ్ మీద ఏదన్నా గేమ్ చేంజింగ్ కంటెస్టెంట్ అంటే కాదు, గేమ్ చేంజర్ కాదు. కాబట్టి డేంజర్ జోన్లో ఉంది. సో ఖచ్చితంగా ఫ్లోరా గారు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక దివ్య నిఖిత డేంజర్ జోన్లో ఉంది. దివ్య నిఖిత డేంజర్ జోన్లో అంటే నాకు తెలిసి ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ లిస్ట్లో దివ్య నిఖిత ఉంటుంది. ఏందబ్బా వచ్చేటప్పుడు అంత బాగా గేమ్ ఆడింది, గేమ్ అద్భుతంగా స్ట్రాటజీలు వేసింది అంటే ఆ స్ట్రాటజీ ఫస్ట్ డే ఉంది, ఆ తర్వాత ఏమైందంటే 1-2 డేస్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే శ్రీజన్ టార్గెట్ చేయడం తప్ప ఇంకేం కనబడతలేదు. ఇంకోటి ఏంటంటే వంట రూమ్లో ఉంటుంది, చాలా బాగా వండి పెడితే అందరూ హ్యాపీగా తింటారు. కానీ అంతకు మించి ఇంకేదైనా గేమ్ ఉందంటే ఎవరినైనా టార్గెట్ చేసినట్టు ఉంటుంది. శ్రీజానే మెయిన్గా శ్రీజన్ టార్గెట్ చేసినట్టు ఉంటుంది. అట్లాంటి గేమ్ ఉంటుంది తప్ప ఇంకేం స్పెసిఫిక్గా ఉండదు. అయిపోయింది. ఇక సీరియస్ మోడ్లో గేమ్ పోతుంది, టాస్కులు, పర్ఫార్మెన్సులు, ఈ కైండ్ ఆఫ్ పంచాయతీలలో పోతుంది, ఫుల్ ఆన్ ఫైర్ మీద పోతుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ దివ్య నిఖితని కాపాడే ఛాన్స్ ఉంది. ఒకవేళ డేంజర్ జోన్ నుంచి బయటకు రావాలంటే ఇవాళ ఎపిసోడ్లో విపరీతమైన పాజిటివిటీ రావాలి. సంజన గారి తరపున, సంజన గారి ఫ్యాన్స్ యాక్చువల్లీ అందరూ డేంజర్ జోన్లో అందరూ ఓటింగ్లో ఉండడంతో ఒకరి ఫ్యాన్స్ ఇంకొకరు ఇప్పుడు సంజనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినప్పుడు సంజన గారి ఓట్స్ అన్నీ కూడా దివ్య నిఖితకి పడాలి అంటే సంజన గారు నామినేషన్లో ఉండొద్దు. కానీ సంజన గారు కూడా నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఇమాన్యుల్ ఓట్స్, రాము ఓట్స్, రాముకి పెద్ద ఓట్ బ్యాంక్ అయితే ఇంకా బాగా భారీ ఓట్ బ్యాంక్ ఏర్పడలేదు. ఇమాన్యుల్కి ఉంది ఓట్ బ్యాంకు. ఇమాన్యుల్ ఓట్ బ్యాంక్ ఎవరికి చెల్లాలి? అయితే వాళ్ళ మమ్మీ సంజనాకి పోవాలి, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ తనుజాకి పోవాలి, లేదంటే ఇంకా గట్టిగా సపోర్ట్ చేస్తే కనుక బర్నీ అన్నకు పోతుంది, సుమన్ శెట్టి అన్నకు పోతుంది. కామెడీ అంటే ఇష్టపడేటోళ్ళంతా సుమన్ శెట్టి అన్నకి ఇస్తారు. కానీ దివ్య నిఖితకి ఎవరు వేయాలి? ఎక్కడుంది? ఎక్కడి నుంచి ఓట్లు పడతాయి? ఇది కష్టమైన సిచ్యువేషన్లో ఉంది. అండ్ దివ్య నిఖిత ఈరోజు ఏమైనా పాజిటివ్ అయితే, బర్నీ అన్నకి ఈరోజు నెగిటివ్ అయిద్దా పాజిటివ్ అయిద్దా అనేది ఇక మన ఎపిసోడ్లో వాళ్ళు టెలికాస్ట్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది, చూద్దాం. అండ్ ఈ వీడియో వెంబటే మనకి ఎపిసోడ్ రివ్యూ కూడా ఎపిసోడ్ వస్తుంది, ఎపిసోడ్ రివ్యూ కూడా చేసేసుకుంటాం అనుకో, అది వేరే విషయం. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నా కానీ నేను చెప్పినట్టుగా ఈ ఓటింగ్ ఆర్డరే కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్, అది కళ్యాణ్ అయినా, శ్రీజ అయినా, తనుజ అయినా, సంజన అయినా, డిమాండ్ పవన్ అయినా, రీతు చౌదరి అయినా, బర్నీ అన్నైనా, ఫ్లోరా అయినా, సుమన్ అయినా, దివ్య నిఖిత అయినా, వీళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు నేను అన్నది ఇదే ఆర్డర్ ప్రకారంగా లేరు. బర్నీ అన్న, ఫ్లోరా, సుమను, దివ్య నిఖిత ఈ ఆర్డర్ ప్రకారంగా ఏం లేరు. వీళ్ళందరికీ 5% ఉంది, ఎవరైనా పోవచ్చు. ఓ 5-6 మధ్యలో ఉంది పర్సంటేజ్ బయట పోల్స్ అన్నిట్లో. కాబట్టి అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. కాపాడుకునే బాధ్యత మీది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని. ఇది మ్యాటర్. ఓకేనా? ఉంటా. లైక్ కొట్టినావు ఇప్పటికైనా? కొట్టరా అబ్బా, కొట్టరా, బతిలాడన్నా, పైసలు అడుగుతున్నా నేను ఏమన్నా?
పైసలు 10,000 రూపాయలు ఇవ్వమంటానా? కాదు కదా! ఒక లైక్ కొట్టమంటానా? కొట్టు. సరే మరి ఉంటా. బాయ్. షబ్బా ఖైర్. టడెన్.